బీట్రూట్ కర్రీ చేద్దామండి. బీట్రూట్ని ఇలా సన్నగా కోసుకోవాలి. తర్వాతకి కడాయి ఎక్కించి దాంట్లో ఆ వీడియో తీయలేకపోయాను, జీలకర్ర పోపు దినుసులు వేసుకొని ఉల్లిపాయ ఇట్లా బాగా వేయించుకోవాలి. ఇది లంచ్కి ప్రిపేర్ చేస్తున్నానండి. నాకు చాలా ఆకలి అవుతుంది. ఈరోజు మా స్పెషల్ అయితే బీట్రూట్ కర్రీ విత్ చికెన్ ఫ్రై చేశారా అండి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది మీ ఇష్టం అండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వాడతాను. వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్లేమ్ ఫుల్లో ఉంచుకొని తిప్పుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి, కరివేపాకు మనం ఇలా సన్నగా పెట్టుకున్నాం కదా బీట్రూట్, అది వేయాలి. ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకుందాం. చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. కొంచెమే చేసుకున్నాం. ఒకసారి మళ్ళీ వేసుకుందాం. మధ్యలో అయిందండి. మన బీట్రూట్ దగ్గరికి అయింది. దాని తర్వాతకి కొంచెం కారం వేసి కలుపుకొని కొంచెం ధనియాల పౌడర్ వేద్దాం, చిటికెడు. చూడండి, మీ ఇష్టం, కొత్తిమీర వేసుకొని దించేసుకోవచ్చు. నేనైతే ఇలాగే తీసేస్తున్నా. నాకైతే ఈ ధనియాల పౌడర్ మా అక్క చేసి ఇచ్చిందండి. నేనైతే అన్నం తింటున్నానండి. పచ్చిమిర్చి కూడా కొరుక్కొని తింటుంటే బాగుంటుంది. చికెన్